హైదరాబాద్లో ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకోవడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, ఓల్డ్ సిటీ, అఫ్జల్గంజ్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, కార్వాన్, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్లో భారీ వర్షం పడుతుంది. మొన్నటిదాకా విపరీతమైన ఎండలతో ఉక్కపోతతో సతమతమైన నగర ప్రజలు ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు. అయితే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మరో 4 రోజుల పాటు వర్షం కురవనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకోవడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే గత జూన్ జూలైలో కూడా విపరీతంగా ఎండలు కొట్టడం జరిగింది. విపరీతంగా ఉక్కపోత వాతావరణంతో తేలికపాటి వర్షాలు కురిశాయి. కానీ ఒక్కటేసారి సడన్ గా భారీ వర్షం కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరియు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో, అంటే సౌత్ సెంట్రల్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటేమో క్యుములోనింబస్ మేఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్ని చుట్టుముట్టడం, మరియు ప్రధానంగా ఒడిశా బంగాళాఖాతం, ఒరిస్సా తీరంలో అక్కడ ఏర్పడ్డ ద్రోణి కారణంగా కూడా ఇప్పటికే వర్షాలు కూడా అధికంగా పడతాయని వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అంటే ఏదైతే చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు మేలనే ఎఫెక్ట్ కావడం వల్ల అక్కడ ఏదైతే తెలంగాణలో నైరుతి ముందు రావడం వల్ల మే నెలలో అతి భారీ వర్షాలు పడ్డాయి తెలంగాణలో. దాని తర్వాత ఇప్పటి వరకు జూలై వరకు కూడా ఎలాంటి వర్షాలు లేవు. మిడిల్ జూలై వరకు ఎలాంటి వర్షాలు లేవు. కానీ మిడిల్ జూలై తర్వాత క్యుములోనింబస్ బ్లాస్ట్, ఆ మేఘాలు బ్లాస్ట్ వలన ఇప్పటికే వర్షాలు భారీగా పడుతున్నాయి అని అంచనా వేస్తున్నారు అధికారులు. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరియు ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు చూసుకుంటే ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, కొమరంభీం మరియు జగిత్యాల ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి రానున్న 3 రోజుల పాటు. కొమరంభీంలో ఉదయం సమయం నుండి ఇప్పటి వరకు కూడా భారీగా వర్షం పడుతుంది. మరియు కూడా హైదరాబాద్ లో చూసుకుంటే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షం నీళ్లు చేరి ఇప్పటికే దారులన్నీ జలమయమయ్యాయి. కొంచెం ట్రాఫిక్ ఇబ్బందుల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా ఎందుకనంటే హైదరాబాద్ లో కొంచెం వర్షం పడ్డా కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు వచ్చి చేరుకుంటుంది. కాబట్టి నీరు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ట్రాఫిక్ ఇబ్బందులు సమస్య వస్తుంది. మరి రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశం. అయితే అరవింద్, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది? ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే ఆదిలాబాద్ లో కురుస్తుంది. ఆసిఫాబాద్ ఒకటి, జగిత్యాల ఒకటి, నిర్మల్ ఒకటి, నిజామాబాద్ ఒకటి. మరియు ఈశాన్య తెలంగాణ చూసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంత, హనుమకొండ మరియు వరంగల్ ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఈ వాతావరణంతో చూసుకుంటే కొంచెం ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. తేమ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల తేమ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. మరియు ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకుంటే 3 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.